బీజేపీ ప్రభుత్వంపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ దుర్మార్గాలు పరాకాష్ఠకి చేరాయని, అందుకు నిదర్శనమే సిసోడియా అరెస్ట్ అని అన్నారు. ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థలు బీజేపీ ప్రభుత్వంలో స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయని ఆరోపించారు. బీజేపీ నేతలు చేసిన ఆరోపణల కోసం మాత్రమే కేంద్ర నిఘా సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికమన్నారు. బీజేపీ అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆరోపణలు చేస్తున్నారో వారు ఎవరెవరి పేర్లు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళపైనే మనీష్ సిసోడియా అరెస్ట్ అనేది బీజేపీ దుర్మార్గాల పరాకాష్ట. వాస్తవానికి ఏ సంస్థలు కూడా ఇవాళ ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏ ఒక్క సంస్థ కూడా స్వతంత్రంగా నిజంగా జరిగిన నేరాలపైన విచారణ జరిపే పరిస్థితుల్లో లేవు. బీజేపీ పార్టీ డైరెక్షన్లో బీజేపీ పార్టీ చేసిన ఆరోపణల మేరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ నడుస్తుందనేది మనకు ప్రత్యేకంగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో మనకు కనబడతా ఉంది. వాళ్ళు ఎట్లయితే ఆరోపణలు చేస్తున్నారో వారు ఎవరెవరి పేర్లు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళపైనే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు కేసులు పెట్టడం లేదా ఐటీ దాడులు చేయడం మనకు స్పష్టంగా కనబడుతుంది దేశవ్యాప్తంగా. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని దాష్టికాలు ఎక్కువైపోయినాయి. ఇవాళ ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. చరిత్రలో ఎక్కడ కూడా అణచివేతల ద్వారా కేసులు పెట్టడాలు, జైలు నింపడం ద్వారా ఎప్పుడు కూడా ప్రజల్ని అడ్డుకోలేదు. చరిత్రలో ఎక్కడ చూసినా ఎటువంటి నియంత్రణ వల్ల కూడా కాలేదు. మనీష్ సిసోడియా అరెస్ట్ అనేది బీజేపీ దుర్మార్గాలకు